నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం కోడూరుకు చెందిన యాట శ్రీనివాసులు కుటుంబానికి రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరారు. యాట శ్రీనివాసులు అతని సతీమణి నెల్లూరు ప్రెస్ క్లబ్లో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు పలు వివరాలు వెల్లడించారు. నేను పుట్టి తర్వాత ఈ ఓటు ఎలక్షన్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన మొదలుకొని టీడీపీ కార్యకర్తని. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటేనే చాలా అభిమానం. ఆయన అంటేనే ఆయన మాట, ఆయన తీరు నాకు చాలా నచ్చుతుంది. ధర్మానికి పోరాడే మంచి చంద్రమోహన్ రెడ్డి నేను భావిస్తుంటాను. అదే గ్రామంలో నాకు మా నాన్న సంపాదించిన ఆస్తిలో ఉంది. ఆ ఆస్తి ఏటా రామకృష్ణయ్య కుమారులు ఇద్దరు, ఏటా శంకరయ్య, ఏటా వెంకటరమణయ్య, ఏటా రామకృష్ణ గారు ఏరేపోయేటప్పుడు ఏటా వెంకటరమణయ్య స్థలం లేకుంటే 1 సెంటు నేల ఇల్లు కట్టుకోమని మా నాయన ఉచితంగా ఇచ్చాడు. ఇల్లు కట్టుకున్న తర్వాత శంకరయ్యకి 3.5 అంగణం స్థలం నేను ఇచ్చాను. ఆ కొరవ వెంకటరమణ ఇంటి ముందున్న స్థలాన్ని దౌర్జన్యంగా చేసి ఆక్రమించాలని నా మీద నానా తిప్పలు గొడవలు పెట్టుకొని రాళ్లు దోశాడు. మమ్మల్ని నా భార్య 8 నెలల బాల్యంతప్పుడు బురదలో పొల్లిసి కొట్టాడు. కానీ భరించాము. కానీ ఆ తర్వాత కోర్టుకు వేశాడు. కోర్టులో ఆయన వేసిన నెలకి నేను కోర్టులో వేశాను. కోర్టు 2 సంవత్సరాల తర్వాత కోర్టు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కాబట్టి ఈ కాగితాలు కూడా నాకు సాక్ష్యం ఉన్నాయి, కోర్టు ఇచ్చిన కాగితాలు. దీన్ని బట్టి ఉంటే ఈ మధ్య 2000 ఎలక్షన్లో మన శ్రీ సర్వేపల్లి ఎమ్మెల్యే గారు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇచ్చిన మొదలుకొని అదే పంచాయతీ మహాలక్ష్మీపురం గ్రామవాసులు వీరబోయిన గంగాధర గారు మమ్మల్ని నానా తిప్పల పెడుతూ వాళ్ళ సపోర్ట్ అండగా ఉండి మీరు ఏమైనా చేయండి అని చెప్పి నానా తిప్పల నా స్థలాన్ని నాను దౌర్జన్యంగా ఆక్రమించాలని గంగాధరు నానా తిప్పల పెడుతున్నాడు. అదేవిధంగా మొన్న సెప్టెంబర్ 2వ తేదీన కోడు అర్జునవాడ అరణ్యత వాళ్ళను పంపించి గంగాధర్ గారు 4 ట్రాక్టర్ల మట్టి చేసి నా ఇంటి మీదకి దౌర్జన్యంగా వచ్చారు, దౌర్జన్యం చేశారు. ఆ దౌర్జన్యం భరాయించలేక నేను పాయిజన్ డబ్బా తీసుకున్నాను. పాయిజన్ తీసుకున్న తర్వాత పోలీసులు వచ్చి నన్ను బెదిరించారు. పోలీసులు కూడా ఆపట్టే మాట్లాడారు కానీ నాకు న్యాయం చేయలేదు. నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీరంటే నాకు అభిమానం కాబట్టి నా బిడ్డలని నాకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. మీకు బాబాబు వందనం చేస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నాకు నా కోర్టు ఇచ్చిన కాగితంలో న్యాయం ఉంటేనే చేయండి. అదే విధంగా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చేతులకు పదాయిపతే నమస్కారం చేస్తున్నాను స్వామి. అదే మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు కుమారుడైన నారా చంద్రబాబు కూడా నమస్కారం చేస్తున్నాను. అదే ఈ రోజు నేను డిఎస్పీ మేడం గారికి స్పందన కార్యక్రమం రావాల్సింది కానీ వర్షం వల్ల రాలేదు. ఈ రోజు అసలు ఏటా వెంకటరమణయ్య, రామకృష్ణ అనే వాళ్ళు మా ఇంటి మీద దౌర్జన్యంగా వచ్చి నా పసిలు కట్టేసిన స్థలాన్ని నా గుందలు పెరికి నన్ను గడ్డపాత పడబోయారు. నా భార్య నన్ను పక్కకు తోకుంటే నా ఎడం కాలు తెగిపోయి ఉండేది. కాబట్టి డిఎస్పీ మేడం గారు మేము సావడానికి పాల్పడుతున్నాం మేడం. మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను మేడం. మమ్మల్ని మీరు కాపాడాల్సిందిగా కోరుతున్నాను మేడం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మరీ చెప్తున్నా, మా సర్వేపల్లి ఎమ్మెల్యే గారికి నన్ను కాపాడాల్సిందిగా కోరుతున్నాను. నా ఎస్పీ మేడం గారికి స్పందన కార్యక్రమానికి రాకపోతున్నాను. వర్షం పట్టింది. అంతలోపల 11 గంటలకి నా కట్టుముట్ట బచ్చిలు ఇప్పేసి తరిమేసినాను. అది ఇది కట్టవకరతో గుంతలు తిరగడం నా కాలు మీద వేశాడు. దౌర్జన్యంగా నా ఇంటి మీదకి వచ్చారు. నేను కాబట్టి నాకు ఎవరు దిక్కు లేక ఇక్కడ ఈ కార్యక్రమానికి పాల్పడ్డాను. కాబట్టి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మరి 10 సార్లు 100 సార్లు వందనామాలు చేస్తూ నన్ను కాపాడమని, నాకు న్యాయం ఉంటే నా న్యాయమే చేయమని, అక్రంగా నాకొద్దు, ఒక అన్యాయం నాకు చేయొద్దు, నా న్యాయం ప్రకారం అదే చెబుతూ కోర్టు ఇచ్చిన కాగితాల ప్రకారం చేసి నాకు న్యాయం చేయాల్సింది. ఎస్పీ మేడం గారికి కూడా పదే చేస్తున్నాను. నీ బిడ్డలు అంటుకుని తల్లి నాకు న్యాయం చేయాల్సింది. ఈ న్యాయం జరగకుంటే నేను నా 3 బిడ్డలు నా భార్య ఆత్మహత్య చేసుకుంటాము. అదే స్థలంలో ఆత్మహత్య చేసుకొని పేర్లు రాసి ఈ వీరబోయిన గంగాధరు ఈ 2024 నుంచి నన్ను నానా తిప్పలు పెడుతున్నాడు మేడం. నన్ను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు టీడీపీ పార్టీ నాయకుడిని నేను, మీరంటేనే నాకు అభిమానం. పదే చెప్తుంటా నాకు ఓటు వచ్చిన మొలుకొని నేనే మీకు ఓటేసిన. అదే మీకు ఓటు వేయమన్న దానికి 40,000 జుర్మాను కూడా అవతల పార్టీ వాళ్ళు జుర్మాను కట్టాను స్వామి. నీకు నమస్కారం చేస్తున్నా. నాకు న్యాయం ఉంటే నాకు న్యాయం చేయండి. నా గుంతలు పెరిగిన నా పసిలికి స్థలం మట్టి తోలుకోనికుండా మాకు అట్లా బురదలో ఉన్నాయి. ఈ రోజు ఇప్పేసి దౌర్జన్యం చేస్తున్నాడు. కాబట్టి మా దుర్మార్గాన్ని అరికట్టి నాకు న్యాయం చేయాల్సిందిగా ఎస్పీ మేడం గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ప్రీతమ నాయకుడు
నారా లోకేష్ గారికి, అదే సర్వేపల్లి ఎమ్మెల్యే గారికి పదే పదే చెప్తున్నారు. చంద్రమోహన్ రెడ్డి గారు, నేను బతకాలంటే నాకు నా న్యాయం ఉన్న పక్క కోర్టు ఇచ్చిన కాగితాల ప్రకారం నాకు న్యాయం చేయాల్సిందిగా, నేను ఇచ్చిన సెంటు కూడా వాళ్ళకి ఆ ఇల్లు కూడా నాకు స్వాధీనం చేయాల్సిందిగా కోరుతున్నాను స్వామి. నన్ను 3 సార్లు కొట్టారమ్మా. కొల్లిచ్చి 5 నెలలు బిడ్డను వదిలేసి రాత్రి 10 గంటలప్పుడు పెద్ద హాస్పిటల్లో పోతే ఆడ కూడా కేసు తీసుకొని నన్ను హాస్పిటల్లో లేదమ్మా నేను గడ్డపడతా పడిచానని చెప్పారు. రాత్రి 2000 పెట్టి ఆటోకి బలపాలెం పోయామమ్మా. మళ్ళీను బాధపడతాను, ఎన్ని పనులు చేసినా భరిస్తా. ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు నా బిడ్డలకి పురుగుల ముందు ఆగినా కానీ నా బిడ్డలను రోడ్డు ఎక్కాలని చెప్తున్నారమ్మా. మీరు అన్న అర్థమైపోవాలని అడుగుతున్నారమ్మా వాళ్ళు. మేము భరించలేకుండా తల్లి, మా బాధ భరించమ్మా తల్లి, మా బాధ కనిపెట్టమ్మా. నీకు దండం పెడతాను తల్లి, నీ పాదాలు పట్టుకుంటాను తల్లి. ఎస్పీ మేడం గారు, చంద్రమోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి చంద్రమోహన్ రెడ్డి గారు, నారా లోకేష్ గారు, మీకు నమస్కారం చేస్తాను ఆయన. మీ అభిమానులు మేము. నాకు ఫస్ట్ నుంచి నాకు ఓటు వచ్చినప్పటి నుంచి నేను చేసేది తెలుగుదేశానికే నాయన. అయినా కానీ మేము కాదని మమ్మల్ని పెడతాను, బాధలు పెడుతున్నాడు తండ్రి. మేము భరించినా కూడా నా బిడ్డలకు చదువు లేకుండా పోతుంది. సాయంత్రానికి నా బిడ్డలు ఏమవుతారన్నా మా అమ్మ మా నాయన ఏమవుతారు, నా బిడ్డలకి టెన్షన్ అయిపోయి ఎత్తుకోపోయిన క్యారేజ్ కూడా ఇంటికి తెలుస్తున్నారు నాయన. అది భరించండి. మరి తప్పు ఉప్పు అనేది తెలియకుండా ఎంతమంది కాడికి పోయినా ఏదో దాన్ని సమరించకుండా అది ఇది చెప్పేసి మమ్మల్ని పంపించేసేది. ఈ రకం 10 సంవత్సరాల నుంచి పడుతున్నాం నాయన. గంగాధరం గారికి నమస్కారం తండ్రి. మహానుభావుడు మమ్మల్ని అల్లాడిస్తున్నాడు తండ్రి. కూడు నీళ్ళు లేకుండా ఏది చేసేది మళ్ళీ నేను చేయలేదని చెప్పేది. ముతుకూరు ఎస్పీ గారికి కూడా, సీఏ గారికి కూడా పంపించేది నాయన. మమ్మల్ని ఏం చేస్తావు ఇసురు కొట్టి అయినా మమ్మల్ని ప్రభుత్వం చేసాడు ఆయన కూడా. ఎస్పీ గారు కూడా మమ్మల్ని, సీఏ గారు నాయన ఇది నాయన మా బాధ. మేము 10 సంవత్సరాల నుంచి పడుతున్నాం ఈ బాధ. మమ్మల్ని తీర్చి నాయన మాకు తీర్చు తండ్రి అని వచ్చాము నాయన మేము.